హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడు తెలుసు కదండి, క్లస్టర్ బీన్స్ అంటారు. గోరు చిక్కుడు టమాటా కర్రీ విత్ చపాతి. ఈ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రైయే కాదు, టమాటా వేసుకొని కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లోకి కూడా బాగానే ఉంటుంది, చపాతీలోకి ఇంకా బెటర్గా ఉంటుందని నా ఫీలింగ్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ఫస్ట్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తూ కొంచెంగా యాడ్ చేస్తూ మీకు సరిపడా మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని బాగా నీట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. అప్పుడు బాగా మెత్తగా అవుతుంది పిండి కూడా. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనము పక్కన పెట్టేసుకొని తీసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని బాగా మిక్స్ అయిందండి. ఒకసారి మనం కావాల్సిన బాల్స్ సైజు తీసుకొని ఈ విధంగా మనము ఫ్లోర్ మీద డస్ట్ చేసేసుకొని ఈ విధంగా చపాతీ మాదిరిగా మనకి ఎలా కావాలంటే అలా రౌండ్గా, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో కూడా చేసుకుంటారండి. అలా ఫోల్డ్ చేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అలా మనకు కావాల్సిన విధంగా మొత్తం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. అదేవిధంగా ఇంకొకటి చేసేసుకుందాము. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం మనకు కావాల్సినన్ని చపాతీలు ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి తవా పెట్టేసి ఈ విధంగా చపాతీ వేసేసి పొంగుతున్నాయి చూడండి, ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఆయిల్ కూడా వేయలేదండి. ఆయిల్ వేయకుండా చపాతీలు కాల్చుతున్నానండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వేడి మీద ఆయిల్ లేకపోతే బాగుంటుందండి. మీరు తర్వాత చల్లారాక తినే పని అయితే కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నేనైతే ఆయిల్ లేకుండానే చేస్తున్నాను ఈ విధంగా. అదేవిధంగా మనం ఇంకా చపాతీలు చేసుకున్నాం కదా, అవి కూడా ఇదే విధంగా కాల్ చేసుకుందాము. ఈ విధంగా ప్యాన్ మీద ఈ విధంగా చూడండి, చాలా అంటే చాలా బాగా పొంగుతున్నాయండి. నేను అసలు ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి. ఒక్కసారి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అంటే, ఈవెన్ ఇది వేడి మీద తిన్నారంటే 1-2 తినేవాళ్ళు 4-5 ఖచ్చితంగా తింటారండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా కర్రీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని మొత్తం ఇలా ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఆ తర్వాత కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఆ తర్వాత టమాటా ఇలా ముక్కలుగా చేసినవి ఒక 3 తీసుకున్నానండి నాకు సరిపడా. మీకు గ్రేవీకి సరిపడా తీసుకోండి, ఎంత కావాలంటే అంత. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవుతాయండి. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్లస్టర్ బీన్స్ ముందుగానే వాష్ చేసేసుకొని ఈ విధంగా స్మాల్ సైజెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాము. ఆ తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ 1.5 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూను, పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. మీకు సరిపడా యాడ్ చేసేసుకోండి. మొత్తము ఇవి మన టేస్ట్ని బట్టి ఉంటుందండి యాడ్ చేసుకోవటం. ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను. నేను ఇది వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఆల్ స్పైసెస్ కూడా నేను ఓన్లీ ఇంట్లో మాత్రమే చేస్తాను. ఏ ఒక్క స్పైసెస్ కూడా స్టోర్ నుంచి తీసుకురానండి. ఇలా ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం. మొత్తం యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుందాం. కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మనం దీనిలో ఇవి ఉడకాలి కదండి, వాటర్ సరిపడా యాడ్ చేసేసుకోండి. నాకు 3 కప్స్ యాడ్ చేసేసుకున్నాను. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ముక్క ఉడికేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నామంటే ముక్క ఒకసారి కలిపేసి ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి.
మీకు సరిపడా టైం ఎంత సరిపడితే అంతవరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి కొంచెం లైట్గా కుక్ అయింది, ఒకసారి చూద్దాము. మనము ముక్క కనుక చెక్ చేసామంటే కొంచెం అలా కుక్ అయితే ఓకే, కుక్ అవ్వకపోతే ఇంకొక 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. బాగా కుక్ అయిందండి, కుక్ అయింది. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి స్విచ్ ఆఫ్ చేద్దాం ఫ్లేమ్ని. ఓకే, రెడీ టు సర్వ్ చపాతీ విత్ క్లస్టర్ బీన్స్ టమాటా కర్రీ. ఎంత బాగుంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో ఒకసారి ఇలా చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కామెంట్స్ పెట్టండి, కామెంట్స్ పెడితేనే కదా నాకు తెలిసేది.